అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, లెక్కలేని స్తోత్రాలు దేవా ప్రభా, నీకు వందనములు ప్రభా. యాకోబు దేవ, ఇస్సాకు దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినాయన ప్రభా. సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. విని మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ద్వారాగా మేము అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు మారు మనసు దయచే మా హృదయంలో మార్చమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న ప్రతి ఒక్కరికి రక్షణను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విని ప్రభా మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యమందు మీరుండండి నాయన ప్రభా. వాక్యమందు మీరుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక 5 మొదటి నుంచి కొన్ని అధ్యాయాలు చూసుకుందామండి. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎలాగో దేవుడు మనకి స్వతంత్రము కలగచేసి ఉన్నాడు కాబట్టి మనము స్వతంత్రములుగానే ఉండమని అన్నాడు, కానీ స్థిరముగా నిలబడమని అన్నాడు. కాడి క్రింద చిక్కుకొనకుడి అని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పుచున్న మాటలు ఇవి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగలేదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులనని తీర్పు తీర్చబడువాడెవరో వారు క్రియలలో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగు నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఎలాగా ఉన్నాము? ధర్మశాస్త్రం యావత్తు కూడా ఆచరింపవలెనని అన్నాడు. సున్నతి చేయబడిన క్రీస్తు వలనే మనకు ప్రయోజనము, మీకు ప్రయోజనం కలగదని పౌలు నేను మీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే క్రీస్తు వలన మనకు సున్నతి చేయబడిన వారు ప్రతి ఒక్కరును కూడా దేవుని సేవకు అర్హురే. సున్నతి పొందిన వారు ప్రతి ఒక్కరు, మగవారు ప్రతి ఒక్కరును కూడా 8వ నెలప్పుడే సున్నతి చేయించుకోవాలి. అది దేవుని నుంచి కూడా వచ్చినది. యేసుక్రీస్తు వరకు కూడా 8వ నెలలోనే సున్నతి చేయబడు. సున్నతి కంపల్సరీ ఎవరైనా సరే చేయించుకుంటే అది దేవుని రాజ్యంలో ప్రవేశించుటకును దేవుని సేవ చేయుటకును కూడా ఒక అర్హత కలిగి ఉన్నారు సున్నతి చేయించుకున్న వాళ్ళు. ఆడవారైతే ఏం చేయాలంటే ముసుగు వేసుకుని మాత్రమే దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ముసుగు లేకోకుండా దేవుని సన్నిధిలో కూర్చోకూడదు. అది ఒక రకమైన దేవుని దూషించినట్టే లెక్క. మనము ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ముసుగు కంపల్సరీ వేసుకోవాలి. ముసుగు వేసుకుంటే మనం ఇటు తిరిగి అటు తిరిగి చూడకుండా దేవుని వైపు చూస్తున్నట్టే. ఎందుకంటే ఇది ఇలాగా కనిపించదు కాబట్టి, ఇది ఇలా కనిపించదు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా ముసుగు వేసుకునే కూర్చోవాలి దేవుని సన్నిధిలోని. మనము ధర్మశాస్త్రమునకు యావత్తును కూడా బద్ధులమై ఉన్నారు. సున్నతి ప్రతి మనుషుడును కూడా చేయించుకున్నవాళ్ళని దృఢముగా చెప్పుచున్నాను అంటున్నాడు పౌలు. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా తీర్చబడు వారు ఎవరో కూడా క్రీస్తులో బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు. ఎందుకంటే అది సున్నతి చేయకపోతే క్రీస్తు నుండి వేరు చేయబడినట్లే. ఈ గలతీలకు రాసిన పత్రికలు 4వ అధ్యాయంలో కూడా ఉన్నది కదండి, మనం ముందు చదువుకున్నాం కదా. ఎలాగంటే సున్నతి చేయబడిన వారి ఒకరు ఎంతయు కూడా ఒక పక్కకి వెళ్ళిపోయి ఉన్నారు. సున్నతి చేసిన వారు సేవకు కలిగి ఉన్నారు. మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే సున్నతి కంపల్సరీ చేయించుకోవాలి ప్రతి ఒక్క పురుషుడును కూడా. అది దేనికి సాదృశ్యం అంటే విశ్వాసమునకు సాదృశ్యము, నిరీక్షణకు సఫలమగు ఆత్మ ద్వారా ఎదురు చూచువారు. సున్నతి చేయించుకున్న వారు అందరూ కూడా విశ్వాసము గలవారై నీతి గలవారై నిరీక్షణకు సఫలమగునని చెప్పుచున్నాడు. అక్కడ యేసుక్రీస్తు నందు వారికి సున్నతి పొంది అంది ఏమీ లేదు, పొందకపోయినందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధనముగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఏంటది? క్రీస్తునందు ఉండి వారికి సున్నతి పొంది అందేమీ కానీ లేదు, కానీ పొందకపోయినందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన సాధనక విషయమై మీరు ప్రయోజనమగును. ఏంటి? సున్నతి వలన కాకపోయినా విశ్వాసము వలన మనం ప్రేమ వలన సార్థకముగా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తు వారు సాధనకమై ప్రయోజనకరమగునని అంటున్నాడు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులై కాకుండా మిమ్మును ఎవడు అడ్డగింపగలడు? మనము సత్యమునకు పరిగెత్తితే మనల్ని ఎవరిని కూడా
ఎదిరించేవారు ఎవరును కూడా లేదు. విశ్వాసమును, నిరీక్షణను, మన ఓపికను, సత్యమును కలిగి ఉంటే మనకి ఎదిరించేవారు ఎవరును కూడా లేరని పౌలు చెప్పుచున్నాడు. ఈ ప్రేరేపణ మిమ్మును పిలిచిన వారి వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయను. కొంచెము పిండి, ఒక ముద్ద మనము పొద్దుటికి మనం ఏదైనా సరే పప్పు నానబెట్టుకుంటున్నాం. పప్పు నానబెట్టుకుని దాన్ని రుబ్బేసుకుని ఉంచుకుంటాం. అదే పిండి పులిసిపోయిందనుకో, కొంచెం పులిసిందనుకో, దాని పిండి అంతా కూడా పులుసు వాసన వస్తుంది. దాన్ని ఏం చేస్తాము? పడవేస్తాము. అలాగే కొంచెము పిండి పులిసినను కూడా మొత్తం అంతయు కూడా పాడగునని చెప్పుచున్నాడు ఇక్కడ. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులిసి చేయను. అంతే కదా. కొంచెము పిండి, మనము ఉదాహరణకి ఒక పాలు కాసుకుంటున్నాం. 1 లీటర్ పాలులోని ఎంత చుక్కేస్తున్నాము? చిన్న చుక్కేస్తున్నాం. కానీ ఆ తోడు చుక్క అంతా కూడా ఏం చేస్తుందంటే పాలు అంతటినీ కూడా తోడుకునేలాగా చేస్తుంది. అలాగే కొంచెము పిండి పులిసినది ఉన్నాను కూడా మిగతా అన్నిటిని కూడా పాడు చేయను. మనుషులు కూడా అలాగే ఉన్నారు కదండి ఈ రోజుల్లోని. ఎలా ఉన్నారంటే, ఒక మనిషి ఏం చేస్తుంది, 10 మంది కలిసి ఉన్న చోటన చెడు మాటలు, ఒకవేళ వాళ్ళ మంచి మాటలు మాట్లాడుకున్నా ఒక చెడ్డ మనసు ఉండేసరికి ప్రతి ఒక్కరికి కూడా అదే కలుగుచున్నది. ఎందుకంటే మనము చాలా విషయాల్లో కూడా మనం ఎదురుపడే ఉంటాయి. ఎందుకంటే మనం అంతవరకు మనం చాలా భక్తిగా ప్రార్థన చేసేస్తున్నాం. అంతవరకు మనం చాలా భక్తితో, వినయంతో ప్రార్థన చేసి ఇంటికి వచ్చి ఎవరి మీద దెబ్బలాట పెడితే వారికి వెళ్ళిన వారు అందరికీ కూడా చెడ్డ పేరే వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా చెడ్డ పేరే వస్తుంది. ఎందుకంటే ఒక్కరి వల్లనే మొత్తం అంతా కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళందరూ కలిసి ఒకే దిక్కున ప్రార్థన చేస్తున్నారు, ఒకే దిక్కున కూర్చుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఇంటికి వచ్చి తిట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకరి వల్ల మొత్తం అందరికీ కూడా చెడ్డ పేరే వస్తుంది. ఇదే సామెత ఉంటుంది కదండి, పెద్దలు చెప్పింది, కులమంతా చెడిపిన కోతి ఒక కోతి మొత్తం కులమంతా చెడిపిందని. అలాగా ఒక్కరి వల్లనే ప్రతి ఒక్కరికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అలాగే పులిసిన రొట్టె కొంచెమైనను కూడా అది మొత్తం అంతా కూడా పాడు చేసిన అని చెప్పుతాను. మనుషులను బట్టే ఇవన్నీ కూడా జరిగినవే. ఎవరు ఊహాగానములు కాదు, ఎవరికి కూడా సొంత విషయాలు కాదు. ఇవన్నీ కూడా జరిగిన విషయాలే. జరిగినవి కాబట్టే బైబిల్లో లిఖితమై ఉన్నాయి, లేకపోతే ఉండవు కదా. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని నేను ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకునిచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును అన్న. చూడండి, మీరెంత మాత్రమును కూడా వేరుగా ఉండి, దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయగలము? ఏది కూడా చేయలేము. ప్రభువునందు మిమ్మును గూర్చి రూఢిగా నేను నమ్ముకునిచున్నాను. మిమ్మును కలవరపెట్టి వాడు ఎవడైనాను కూడా తగిన శిక్ష తగిన సమయమందు అనుభవించును, వారు భరించును. కానీ మనము కూడా ఏం చేయాలి? ఓపికను కలిగి ఉండాలి, సహనమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే మనము సహనమును, విశిక్ష, జ్ఞానమును కోల్పోతామో అలాంటినప్పుడు మనం ఏం చేస్తామంటే తప్పుకి దారి తీస్తాము. మనం ఎప్పుడైతే తిడతామో వారు అంతవరకు చాలా నిష్ఠగా ప్రార్థన చేసి చాలా భయభక్తులు కలిగి ఉంటే ఒక్క మాటతో ఏమైపోతుంది? మనమున్న నిష్ఠ, మనమున్న ప్రార్థన జీవితమును కూడా మొత్తం అంతా కూడా కోల్పోతాము. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, రూఢిగా ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకుని ఉన్నాను. మిమ్మును కలవరపెట్టువాడు ఎవడైనా కూడా తగిన సమయమందు శిక్షను అనుభవిస్తాడన్నాడు. దేవుడు తగిన సమయమందు ఎవరికైనా సరే మన క్రియలను బట్టే మనకి తీర్పు ఉంటుంది. మనం చేసిన దానిని బట్టే మనకి తీర్పు ఉన్నప్పుడు మనం ఏమి విత్తుతామో అదే కోస్తామన్నాం కదా. ఎదుటి వరకు చెడు చేస్తే మనకు కూడా చెడే వస్తుంది. అలాగే ఎదుటి వరకు మేలు చేస్తే ఆ మేలు తిరిగి మనకే వస్తుంది. ఎవడైనాను సరే మన ఎడల కలవర పెట్టిన ఎడల వారికి తగిన శిక్ష అనుభవించునని అంటున్నాడు. 11వ అధ్యాయము 5:11 చూద్దాం. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేను నింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడినేలా ఆ పక్షమున సిలువ అయ్యున్న అభ్యంతరము తీసివేయబడును కదా. నేను ఇంకను కూడా మిమ్మల్ని సున్నతి చేసుకోమని నేను ప్రకటించిన ఎడల నేను మిమ్మల్ని హింసించిన వాడనవుతాను. ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. నిజమే కదా. సున్నతి ఒకసారి చెప్పిన మాట రెండోసారి చెప్తే వినడానికి విసుకొస్తుంది. అలాగే చెప్తే కూడా ఏంటి బాబు ఇలా చెప్తుందా అని కూడా అంటారు. అలాగే సిలువకు నేను ఆహుతయిందని కూడా వ్యర్థమైపోతుంది అని చెప్పుచున్నాడు ఇక్కడ. మిమ్మును కలవర పెట్టువాడు తమ్మును తాము బెదిరించుకునట మేలు. ఎలాగో
మిమ్మును కలవర పెట్టినవాడు తమ్మును తాము బెదిరించుకునట మేలని అన్నాడు. ఎదుటి వారిని కలవర పెట్టే కంటే మనల్ని మనము బెదిరించుకున్నట్టే కదా. ఎందుకంటే మనలో పిరికితనమును బట్టే ఎదుటి వాళ్ళని మనం అంటున్నాం. మనము ధైర్యమును కోల్పోయి వాళ్ళ మీద మనము రుద్దేస్తూ ఉంటాము. చాలామంది కూడా అలాంటి వారు ఉన్నారు. ఎప్పుడైతే వారు అలా చేస్తారో వారిని కూడా దేవుడు శిక్షిస్తానని చెప్పుచున్నాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన ఒకరినొకడు దాసులై ఉండుడి. ఏమంటున్నాడు? మీరు దాసులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఈ ఒక్క మాట మాత్రమును ఏమంటున్నాడంటే శరీర క్రియలకు మీరు లోబడి ఉండకుడి. మీరు శరీర క్రియలకు హేతువై ఉండకుడి. ఒకవేళ హేతువై ఉంటే ప్రేమ కలిగి ఉన్నదంతా కూడా వ్యర్థమే అని అంటున్నాడు దేవుడు. ఏంటి? మీరు స్వతంత్రులై ఉన్న ఎడల ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు అని అంటున్నాడు. అంటే దేవుడు మనలను ఎలా హెచ్చించాడు? చాలా బాగా హెచ్చించాడు. మనలను స్వతంత్రులుగా చేశాడు. మనకు ఫ్రీగా వదిలేశాడు దేవుడు. మనల్ని దేవుడు చాలా ఫ్రీగా వదిలేశాడు. వాటిని మనం ఎలాగ చెడ్డ క్రియలకు ఉపయోగించుకోవద్దని అంటున్నాడు. చెడు మాటలకు ఉపయోగించుకోవద్దంటున్నాడు. సహోదరిని ప్రేమ కలిగి జీవించమంటున్నాడు. సహోదరులతో ప్రేమ కలిగి ఒకరినొకరు దాసులై ఉండమని అంటున్నాడు. ఒకరికొకరికి మనం దాసులై ఉంటున్నామా? అసలు దాసులై ఉండటం అంటే ఏంటో మనకు తెలుసా? చెప్పటమో వినడమో కానీ మనం ఆచరిస్తున్నాం. అసలు దేవుడు బైబిల్ అంతట్లోని కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని అంటున్నాడు. నిన్ను వలె నీ సహోదరిని ప్రేమించమని అంటున్నాడు. కానీ అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించామా? మనము ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే మనము ఆలోచిస్తామో, నేను సహోదరి ప్రేమ కలిగి ఉన్నానా, లేకపోతే నా జీవితంలో నేను ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారు, నా తోటి వారితో ఎలా ఉంటున్నాను నేను అని ఒక్కసారి దేవుడిచ్చిన ఈ స్వతంత్రాన్ని నేను ఎలాగో ఉపయోగించుకుంటున్నానని ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే దానిని బట్టి మనం ప్రేమించాలా లేదా అనేది దేవుడే మనకి కలగజేస్తుండే. ఎప్పుడైతే మన హృదయము మారుతుందో, ఎప్పుడైతే మన క్రియలు మారుతాయో అప్పుడు దేవుడు మనలను చాలా హెచ్చుగా ఉంచుతాడు. తగ్గించబడవారు హెచ్చింపబడివారు తగ్గింపబడునని చెప్పి ఉన్నాడు. మనం ఏమి కలిగి ఉండాలి? సహోదరిని ప్రేమ కలిగి ఉండాలి. సహోదరితో సాంగత్యమును కలిగి ఉండాలి. మనమే వస్తాయి శోధనలు అంటూ ఉంటారు, కానీ వాటికి భయపడకూడదు. ఒక దేవునికి మాత్రమే అప్పగించుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మన కుటుంబంలో అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకే స్తోత్రాలు, వందనాలు నాయన ప్రభా. మేము వినిచుండగా ప్రభా మా హృదయములు మార్చు నాయన ప్రభా. మేము సహోదరి ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి ప్రభా సహోదరి ప్రేమ దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నేను వృద్ధాప్యంలో ఉన్నవారు మొదలుకుని ప్రభ చంటి బిడ్డల వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యంగా చెవిటి వారిని, మోగవారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాను నా ప్రభా. అనాథాశ్రమంలో ఉన్నవారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. స్కూల్కి వెలుచుండగా వచ్చుచుండగా ప్రతి ఒక్కరికి ప్రభ నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నైనా యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. యవనస్తులు తమ నడతను ప్రభ శుద్ధి చేసుకునేటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినుట వలన మాకు విశ్వాసము కలుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచి, హెలికాప్టర్లు, ఆటోలు, ట్యాక్సీలో వెలిచినట్టు ప్రతి ఒక్కరిని వారు గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. పక్షవాతంతో బాధపడుచున్న వారిని లేవనెత్తమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రభ క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. రోగులను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభా. రోగులను స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభ శాంతిని, సమాధానము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా.
వినిచుండగా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మెడికల్కి వెళుచుండగా ప్రభ, పీసీసీకి వెళుచుండగా ప్రభ, మెడికల్లోని పీసీసీలోని వచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశం నుంచి వచ్చుచున్న వారిని వెలుచున్న వారిని క్షేమంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రభ, ఇంకా ఎవరినైనా మర్చిపోయింటే వారందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. మాకు తెలిసిన వారిని కానీ తెలియని వారిని కానీ ప్రభ, ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి హృదయములను మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వినుట వలన ప్రభ నీకు విశ్వాసము కలుగుటకు సహాయం చేయి ప్రభ. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభ. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాదసన్నిధిని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. వించిన వారిపైనను చూచుచున్న వారిపైనను సదాకాలము నీ కృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.